నేను భారతీయుణ్ణి, భారతదేశం గొప్ప దేశం, దానికి అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండి ముందుకు నడిపించాల్సిందిగా మీ అందరికీ పిలిపిస్తున్నా. ఒకప్పుడు మనం ఆలోచించేవాళ్ళం, ఆ ఆలోచన విధానం థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ. ఇప్పుడు నేను ఇస్తున్నా థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే లొకేషన్ అనేది సమస్యే కాదు. నువ్వు బెంగళూరులో ఉండొచ్చు, వాషింగ్టన్లో ఉండొచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రిమోట్ గ్రామంలో ఉండొచ్చు, కానీ నీకు నాలెడ్జ్ ఉంటే, లీడర్షిప్ ఉంటే ప్రపంచం మొత్తం సేవలు అందించే నెట్వర్క్ డెవలప్ చేసే శక్తి తెలుగు జాతికి ఉందని మరొక్కసారి తెలియజేస్తున్నా. అది మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నా ఆశ అంతా కూడా భారతదేశానికి ఒక పెద్ద ఆస్తి. ఇనిషియల్ మూవర్స్ గా మనం టెక్నాలజీలో ఉన్నాం. 2 రిఫార్మ్ వల్ల పెద్ద ఎత్తున భారతదేశానికి సంపద సృష్టించే అవకాశం, నాలెడ్జ్ ఎకానమీ పోయే అవకాశం వచ్చింది. 3 మనం ఊహించిన విధంగా డెమోగ్రఫిక్ డివిడెంట్ ఇండియాకు వచ్చింది. ఈరోజు చైనా చూస్తే మనకంటే పోటీ పడినా అక్కడ ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ ఉంది. భవిష్యత్తులో ఇంకా సమస్యలు కూడా వస్తాయి. కానీ ప్రపంచానికి నాయకత్వం ఇచ్చే ఏకైక దేశం భారతదేశంగా ఉంటుంది. ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను. నేను ఆ రోజు విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారు. నన్ను 420 కూడా ఎగతాళి చేశారు. కానీ ఈరోజు నేను ఆ రోజు విజన్ 2020 అన్నప్పుడు దాంతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాణించారు. ఈరోజు 2047కి భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా నేను ఒకటే పిలిపిస్తున్నా, ప్రపంచంలో ఎక్కడ భారతీయులున్నా నెంబర్ 1 కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు. దాంట్లో 30% తెలుగు వాడు ఉంటారు. రెండవది, భారతదేశం కూడా అగ్ర దేశంగా తయారవుతుంది, అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది. నెంబర్ 1గా 2గా మనం ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు వాళ్ళు 50% జనాభా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని కూడా కాపాడే బాధ్యత తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా మీ మీద ఉంది. దానికి నేను పూర్తిగా పోరాడతా. నాకు మీ సహకారం కావాలని చెప్పి మిమ్మల్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, పబ్లిక్ పాలసీ అనేది చాలా పవర్ఫుల్ వెపన్. ఈ దేశానికి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాతనే దశ దిశ మారింది. అదొక పాలసీ ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు అడాప్ట్ చేశారు. అది అయిన తర్వాత ఐటీని ప్రమోట్ చేయాలని ఒక పబ్లిక్ పాలసీ తీసుకున్నాం. ఈరోజు మీరు అందరూ బెనిఫిట్ అయ్యారు. ఇవన్నీ మీరు చూసినప్పుడు ఏ పాలసీ అయినా సరే, ఇప్పుడు రోడ్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, వీటన్నిటిపైన వచ్చే పాలసీల వల్ల సమర్థవంతంగా మనం అమలు చేయగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం అందరం 21st సెంచరీలో ఉన్నాం. 21వ సెంచరీ నాలెడ్జ్ ఎకానమీకి నాంది. ఇప్పటికి 23 ఏళ్ళు అయ్యింది. 2043కి ఇంకొక 24 ఏళ్ళు ఉంటుంది. 2047కి భారతదేశం అగ్రదేశం అవుతుందంటే, ప్రపంచంలో చాలా దేశాల్లో సర్వీసుల ద్వారా భారతీయులే నాయకత్వం ఇవ్వబోతున్నారంటే అది మనకు అరుదైన గౌరవం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మొన్న కూడా నేను మాట్లాడుతూ ఒక మాట అన్నా, నవశకం తెలుగు వారి సొంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకు నేను ఈ నవశకం అన్నానంటే, ఈ నవశకంలో తెలుగు వారి రోల్ చాలా ప్రిడామినెంట్ గా ఉంటుంది. ఈ నాలెడ్జ్ ఎకానమీలో
మీరు ఎంత ఆలోచిస్తే అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా.